డాక్టర్ రవిదాసూరి గారు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ కమాండర్ డాక్టర్ హెడ్ సాయి రెడ్డి గారు టు కమాండర్ డాక్టర్ రవిదాసూరి గారు ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సాధారణంగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ రవిదాసూరి గారు టు స్పీక్ టు వర్డ్స్. డిస్ట్రిక్ట్ జడ్జి గారు భారతలక్ష్మి గారికి నమస్కారం. ఇక్కడ పైన ఇప్పుడు మనం ఇచ్చే హెచ్పివి వ్యాక్సిన్ ఇది స్త్రీలలో ఉండేటువంటి గర్భసంచి క్యాన్సర్ని అవాయిడ్ చేసేందుకు అది ఇవ్వబడుతుంది. ఇంత అమెరికా లాంటి సంపన్న దేశాల లోపల వాళ్ళు ఎప్పుడు ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు దాన్ని చాలా మట్టుకు దాన్ని కంట్రోల్ చేయరు. కానీ మన దేశాల లోపల ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లోపల ఇంకా దీన్ని ప్రాచుర్యం పొందలేదు. దాంతో మనకు చాలామంది స్త్రీలు మహిళలు గర్భసంచి క్యాన్సర్తో చనిపోకూడదు. దాన్ని అవాయిడ్ చేసేందుకు దాన్ని మినిమంకు తీసుకురావాలని చెప్పేసి మా బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున మేము ఇది ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నాము. ఇది దాని ప్రారంభంలో దాని సందర్భంగా ఈ వీళ్ళకి మేము మొట్టమొదటిసారిగా ఇచ్చాము. దాని తర్వాత ఇంకా మరి రాష్ట్రం లోపల చాలా చోట్ల లోపల కూడా ఇది కంటిన్యూ అవుతాం. వీళ్ళకి సెకండ్ డోస్గా ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి దీనికి ఇవాళ డ్యూ డేట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాము. ఇదే కాకుండా అందరూ కూడా అంటే 12 నుంచి 18 సంవత్సరాల లోపల ఉండేటువంటి ఆడపిల్లలందరికీ ఇచ్చినట్టయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ బర్డెన్ని మనం గణనీయంగా తగ్గించగలుగుతాం. అమెరికా లాంటి దేశాల లోపల వాళ్ళు ఏంటంటే దాన్ని గర్భసంచి క్యాన్సర్ని జస్ట్ 10% తీసుకురాగలిగారు. దాన్ని మన దేశంలో కనీసం ఒక 50% తీసుకొచ్చినా కానీ మనకు చాలా దాన్ని ఆ బర్డెన్ తగ్గుతుంది. బర్డెనే కాకుండా అది సామాజికంగా తీసుకున్నట్టయితే ఒక స్త్రీ అంటే మన మొత్తం అసలు కుటుంబానికి మూలమేది. స్త్రీ లేకపోతే అదంతా ఏంటంటే దిక్కులేని కుటుంబం లాగానే ఉంటుంది. కాబట్టి స్త్రీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కుటుంబానికి స్త్రీనే మూలస్తాం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మన సమాజం పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి, తర్వాత స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోవాలి. దాంట్లో భాగంగానే చేస్తున్నాము. ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లీగల్స్ అథారిటీ వారికి, తర్వాత దీనికి ఇచ్చేసినటువంటి డీజే గారికి, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, సూటన్ లక్ష్మి గారికి నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆలస్యమైంది. జిల్లా జడ్జి మేడం భారతలక్ష్మి మేడం గారికి, అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అలాగే మహిళా కమిషన్ సభ్యురాలు మేడం గారికి, అలాగే డాక్టర్ సూరి గారికి, అలాగే సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ డాక్టర్ గారు చెప్పారో క్యాన్సర్ రాకుండా తీసుకోవాలి టీకా అనేసి, అది చాలా మందికి మరి మన నిజామాబాద్ జిల్లాలో తెలియదు. ఆ విషయాన్ని మరి డాక్టర్ గారు ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. మన నిజామాబాద్లో చాలా విస్తృతంగా దీన్ని ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. దాన్ని మరి మనము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రచారము చేయాలి అని ఇప్పుడే మేము అనుకోవడం జరిగింది. ఎప్పుడైనా ప్రోగ్రాంలు చేసినట్టయితే దీన్ని కూడా ఒక అంశంగా తీసుకొని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క టీకాని అందరూ 12 సంవత్సరాల పైబడినటువంటి పిల్లలు, మరి పెళ్లి కాకుండా ఉన్నటువంటి స్త్రీలందరూ తీసుకోవాలి అని డాక్టర్ గారు సూచించడం జరిగింది. మరి తప్పకుండా మనము తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేసి మరి అవేర్నెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపట్టడం చాలా అభినందనీయంగా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మన గౌరవనీయులు జడ్జి గారు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అయినప్పటికీ మన పిల్లల కోసం, ముఖ్యంగా మా ఆఫీస్లో ఉండేటువంటి మా చిన్న పిల్లల కోసం ఎంత బృహత్తర కార్యాలను ముందుకొచ్చారు. మేడం మీకు ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాం మేడం. అలాగే డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు, అలాగే మనకి
చేసినటువంటి పెద్దలు, ఉమెన్ కమిషన్ నుంచి చేసినటువంటి సుధా లక్ష్మి గారు, ముఖ్యంగా ఈ గురుతర బాధ్యతను ముందుకు తీసుకొని వస్తున్నటువంటి మా డిఎల్ఎస్ సెక్రటరీ గారికి, ఈ టీం మొత్తానికి, అలాగే మా చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్, అలా వివిధ NGOs డిఎల్ఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి, మీ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా గొప్ప మనిషి ఇది. నవడేస్ ఇంటికి మీరు చెప్పినట్టుగా ఆడమనిషి కనుక లేకపోతే వెన్నుముక, ఆ ఇంటికి సంబంధించిన వెన్నుముకే పోయినట్టు. సో అటువంటి ఆడవాళ్ళకి ఎక్కువగా ఇంతకుముందు ఎక్కువగా షుగర్, బీపీ అనేవి కనిపించేది. ఇప్పుడు షుగర్, బీపీ కంట్రోల్ అవుతుంది చాలా వరకు. బట్ మేజర్గా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి 10 ఏళ్లలో 4-5 ఇళ్లలో ఖచ్చితంగా క్యాన్సర్, ఏదో రకమైన క్యాన్సర్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి చాలామంది అనేది ఏంటంటే, పిల్లలు పుడుతున్నంత వరకు ఓకే మేడం, ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తున్నామో ఆ తర్వాత ఇమీడియట్గా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మాకు క్యాన్సర్ లాంటి గురి అవుతున్నాం మేము అని చాలామంది ముందు అసలు ఫ్యామిలీ ప్లానింగ్కే ముందు రావట్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆపరేషన్, చిన్న ఆపరేషన్ అయితే పెద్ద ఆపరేషన్ కూడా ఖచ్చితంగా అవుతుంది, పెద్ద ఆపరేషన్ అయితే మళ్ళీ మాకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి అంటారు. మేము ఎక్కువగా పర్సనల్ హైజీన్ గురించి అడ్వాన్స్ గర్ల్స్కి నేను చాలా క్లాసులు తీసుకుంటుంటాను. అక్కడ కూడా మేము అందరికీ అదే చెప్తాం, మీరు హైజీన్ కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు ఈ చిన్న వయసులో మీరు శ్రద్ధ తీసుకోకపోతే ముందు ముందు మీకు క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో దీనికి చక్కటి మార్గము అసలు ఫస్ట్ రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ తీసుకోవడం వల్ల అసలు ముందు జాగ్రత్తగా ముందు ప్రతి ఒక్క పిల్లలకి సిటీలో 4,000 నుంచి 5,000 రూపాయలు ఇచ్చి ఈ డబ్బులు ఇచ్చి మరి చేయించుకుంటున్నారు. మనకి మంచి ఏజెన్సీ, మంచి హాస్పిటల్ ఉంది, వాళ్ళు ముందుకు వచ్చారు, మన ఆఫ్టర్ పిల్లలకే వేస్తున్నారు. చాలామందికి కూడా ఇంకా ఇది ప్రచారం జరగలేదు, చాలా వరకు తెలియదు చాలామందికి. కాకపోతే మనము మామూలు జనరల్ ఇంజెక్షన్, ఇమ్యునేషన్, DPT పోలియో ఇచ్చుకున్నట్టుగా ఇది కూడా అట్లా ప్రచారం అయితే కానీ తను చెప్పినట్టుగా ఖచ్చితంగా మనము 50% తప్పకుండా మనము సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము విముక్తి పొందవచ్చని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి చక్కటి పునరుద్ధరణ కార్యక్రమానికి వచ్చినందుకు, మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఈ టీం మొత్తానికి ఇంకొక శుభకార్యం ఏంటంటే, మేము మా పిల్లలకి ఆఫ్టర్ పిల్లలకి కూడా హెల్త్ కార్డ్స్ చేయించాము, ఆరోగ్యశ్రీ కార్డ్స్ చేయించాము. ఎట్లాగో ఆధార్ కార్డు ఎలాగో ఉన్నది, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ చేయించిన ఉద్దేశం కూడా ఇదే. ఏదైనా లాంగ్ టైం డిసీజెస్ ఉంటే కూడా ఆఫ్టర్ పిల్లలకి మాకు ఎవరు లేరు, ఎప్పుడు చూపించేవాళ్ళు లేరు, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, ఎవరు వచ్చి చూపిస్తారని అనుకోకుండా వాళ్ళకు కూడా మేము కార్డ్స్ చేయిస్తున్నాం. అవి కూడా మాకు మీ యొక్క హాస్పిటల్స్ ఇదే కాదు దేనికైనా ఉపయోగపడేటట్టుగా మేము ఇవి కూడా చేయిస్తున్నాము. సో చక్కటి అవకాశాన్ని మా పిల్లలకి, మా టీనేజ్ పిల్లలు అందరికంటే ముందున్నారు ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో. ఆ ప్రివిలేజ్ మాకు డిఎల్ఎస్ సెక్రటరీ గారి ద్వారా జరుగుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాము. థ్యాంక్ యూ వెరీ సార్. మరి వేదిక పెద్దలందరికీ, మరి ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇటువంటి అవకాశం ఉండాలనేది తెలియదు, ఈ రోజే మనకు తెలిసింది. మరి అందరికీ కూడా ఉందని ఇందాక నేను డాక్టర్ గారిని అడగడం జరిగింది. మరి దాని ముందర మేము చిన్న పిల్లలను అంకులని పిలిచేదాన్ని నేను చిన్నప్పుడు అట్లా మరి అడగడం జరిగింది. మరి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు ఇక్కడ మన కోర్టులో పెట్టి జడ్జి గారి ముందర చాలా చక్కటి ప్రోగ్రాం చేయడము, ఇది మన ప్రెస్ ప్రోగ్రాంలు కొంచెం అందరికీ తెలియజేయాలనేది మా యొక్క విన్నపం. మన నిజామాబాద్లో ఎక్కువ మటుకు ఎవరికీ తెలియదు. 12 ఏళ్ళు దాటి నుంచి 12 నుంచి 18 ఏళ్ళ పిల్లల వరకు ఇప్పించడ. మరి ప్రతి ఒక్కరు జిల్లాల అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటున్నారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు. HPV ఇంజెక్షన్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా డాక్టర్ వేయించడానికి నేను అనుకున్నాను. నాకు తెలిసినంతవరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి ముందే ఇటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం వెళ్ళి అమౌంట్ కడితే ఇస్తారు, కానీ అది చాలా కాస్ట్లీ అఫేర్.
అటువంటి కాస్ట్లీ అఫైర్ని కూడా ఈ ఇందూర్ క్యాన్సర్ వాళ్ళు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారి చొరవతోటి మీ అందరికీ వేయడానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. నాకు తెలిసి ఏంటంటే 12 నుంచి 18 సంవత్సరాల లోపే కాదు, ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ యొక్క ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఆడవాళ్ళు కూడా ఇటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి. మనం పోలియో డ్రాప్స్ ఎలా తీసుకుంటాము, పుట్టిన ప్రతి పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తాం. కంపల్సరీ పోలియో డ్రాప్స్ అనేది చాలా విస్తృతంగా దాన్ని పబ్లిసిటీ ఇచ్చారు సొసైటీలో. సో అంతే విస్తృతంగా కూడా ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్, హెచ్పివి ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్ అది ఏదైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ నివారించి వ్యాక్సినేషన్ ఆడవాళ్ళందరికీ ఇప్పించాలి. దానికి గవర్నమెంట్ ముందు చొరవ చూపి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగా అందజేయాలి. అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ వారు ఇలా ముందుకు రావడము ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. నా విజ్ఞప్తి ఒకటే, ప్రతి స్త్రీ 12 ఏళ్ల కాడ నుంచి ప్రతి స్త్రీ కూడా ఇటువంటి వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్ అంటారు కాబట్టి వచ్చాక మనం పరిగెత్తడం కంటే ఇప్పుడే దాన్ని మనం ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ సమాచారాన్ని విస్తృతంగా జనాలలో తీసుకెళ్ళాలి అని మీడియా వారిని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి పిల్లలకి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వ్యాక్సినేషన్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేసినందుకు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేక